హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఎంపీని చెప్పుతో కొట్టిన మంత్రి అండి. పరిస్థితి ఉద్రిక్తం, తీవ్ర ఉద్రిక్తం. సో పలువురికి గాయాలండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తార్వలో అయితే వీరంగం సృష్టించారండి. ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కూటమి నాయకులపై అయితే దాడికి తెగబడ్డారు. ఇక కూటమి నాయకులకు మద్దతుగా సీఎం రమేష్ తార్వకు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్త పరిస్థితులకైతే దారి తీయడం జరిగిందండి. ఎన్నికలు సమీపిస్తున్న అధికార పార్టీ నాయకుల అరాచకాలు మాత్రం ఆగడం లేదని అయితే ఆయన అంటున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తార్వలో అయితే వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇక తార్వలో ప్రచారానికి వెళ్ళిన కూటమి నాయకులపై దాడులకే తెగబడ్డారు. డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు ఓ బీజేపీ కార్యకర్తను చెప్పుతో కొట్టారండి. ఇక వైసీపీ నాయకుల దాడిలో అయితే 4 కూటమి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కూటమి నాయకులకు మద్దతుగా అనకాపల్లి లోక్సభ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తార్వకు వెళ్లారు. సీఎం రమేష్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్పై కర్రలతో దాడి చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో సీఎం రమేష్ కారు, అలాగే బైకులు 2 ఈ విధంగా ధ్వంసం అయిపోయాయి. దీంతో తార్వలో రణరంగాన్ని తలపించిందని చెప్పుకోవచ్చు. సీఎం రమేష్ను తార్వ నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రయత్నించడం జరిగిందండి. ఈ నేపథ్యంలోనే రమేష్ని తరలిస్తున్న వాహనాన్ని కూడా అడ్డుకొని వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. ఒక పోలీసుల సమక్షంలో దాడికి తెగబడ్డారు. వీళ్ళైతే పోలీసులు ఉన్నా కూడా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల ముందే దాడికి తెగబడడం జరిగింది. సీఎం రమేష్ చొక్కా చించేశారు. ఈ దాడిలో అయితే సీఎం రమేష్కు చెందిన 3 కార్లు కూడా ధ్వంసం అయిపోయాయి. అనంతరం సీఎం రమేష్ని పోలీసులు దేవరపల్లికి తరలించారు. తార్వ గ్రామంలో రమేష్ను అరెస్ట్ చేసి పోలీసులు జీపులో తరలించారు. సీఎం రమేష్ అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై బీజేపీ అధ్యక్షురాలైన దగ్గుబాటి పురంధరేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె కన్నీరు చేశారు. రమేష్ను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఈ విషయంలో ఆవిడ ఈ విధంగా అన్నారండి. ఇక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో ఈ పనులు చేయిస్తోంది అని కూడా పురంధరేశ్వరి ఆరోపించారు. ఇక మరోవైపు రమేష్ అరెస్టుకు కూటమి కీలక నేతలు అయితే తీవ్రంగా స్పందించడం జరిగింది. కూటమి నేతలంతా కూడాను ఇక వెంటనే రిలీజ్ చేయాలని అయితే కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.